కిలోలు ఉల్లిగడ్డలా అంటాడు, చికెన్ టికెలా అంటారు. డిస్క్రిప్షన్ అవుతుంది 3 months వచ్చేసి నా కష్టాజీతం వచ్చింది ఈ వల్లే నిజంగా. ఎక్కడి నుంచి వచ్చింది ఫైనల్గా ఆల్రెడీ తమ్నేల్ చూసిరు కదా, అర్థమైపోయి ఉంటుంది. వచ్చేసినాయి పైసలు, నా కష్టాజీతం. నిజంగా ఎన్ని సంవత్సరాల తర్వాత నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. పెళ్లి కాక ముందుకు జాబ్ చేసేదాన్ని అంటే అప్పుడు శాలరీ వచ్చేది, ఇప్పుడు ఇంట్లో కూర్చొని కూడా శాలరీ తీసుకుంటున్నాను నేను. చూడండి మీరు ఎంత వచ్చిందో, చెప్పని ఎంత వచ్చింది అనేది కౌంటింగ్ మీరే చేయండి. చూడండి ఎంత వచ్చిందో గెస్ చేయండి. ఇంత వచ్చింది నాకైతే. ఫస్ట్ మంత్ శాలరీ అనుకోవచ్చు, చాలా అసలు అదృష్టం అనుకోవాలి. ఛానల్ పెట్టి 3 months అవుతుంది, 3 monthsలో వచ్చేసింది అనమాట. నిజంగా ఈ 3 months నేను కష్టపడ్డది అస్సలు నా ఒక్కదానికే తెలుసా. ఎందుకంటే వీడియోస్ తీసుకోవడం కాడ నుంచి వీడియో అప్లోడ్ అయ్యేదాకా ప్రతి ఒక్కటి కూడా నా చేతిలోనే ఉంటుంది. వీడియో తీసుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి. ఇంకా వాయిస్ ఓవర్కి అయితే చెప్పొద్దు. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే కూడా నా పక్కన మీరు వింటే చాలా సౌండ్లు వస్తాయి అన్నమాట. ఎందుకంటే మెయిన్ రోడ్కు ఉంటుంది ఇల్లు, ప్రతి ఒక్క డిస్టర్బెన్స్ ఉంటుంది. ఒక్క వీడియో వెనుక నాకైతే చాలా కష్టం అన్నమాట. నిజంగా అందరి వీడియోస్ చూస్తుంటే అనుకునేదాన్ని, ఆడుతూ పాడుతూ తీస్తున్నారు కదా, మంచిగా అప్లోడ్ చేసుకుంటున్నారు అని అనుకున్నా. కాకపోతే ఒక వీడియో తీయాలంటే ఎంత కష్టమో, దానికి మళ్ళీ వాయిస్ ఓవర్ కానివ్వండి, చిన్న చిన్న కాడ నుంచి ఎడిటింగ్ కానివ్వండి, ఇవన్నీ పక్కన పెడితే థంబ్నెయిల్స్, టైటిల్స్, ట్యాగ్ లైన్స్, డిస్క్రిప్షన్ నాకు నిజంగా ఒక్కొక్కసారి మాట్లాడుతుంటే నోరు తిరగట్లేదన్నమాట. ఎన్ని ఉంటాయంటే ఒక డిస్క్రిప్షన్లో రాయాలి, మళ్ళీ మీదికేని దానికి ఒక టైటిల్, ట్యాగ్ లైన్, హ్యాష్ ట్యాగ్స్, అది మొత్తం ఫిల్ చేయాలి. మళ్ళీ లోపలికి వెళ్తే ఇంకా ట్యాగ్స్ ఇవ్వాలి. ఓయమ్మో, ఇంకా స్క్రీన్ కార్డు, ఎండ్ కార్డు అని చెప్పి ఇన్ని కార్డులు ఇచ్చుకోవాలి, ఇంత కష్టపడాలి. నిజంగా యూట్యూబ్ పెట్టుకున్న ప్రతి ఒక్కరి కష్టం ఏందో ఇప్పుడు అర్థమవుతుందన్నమాట. ఒక వీడియో తీసి దాన్ని అప్లోడ్ చేసేదాకా దాని వెనక పడ్డ కష్టము అసలు నిజంగా ఎవ్వరికీ ఉండదు తెలుసా. కొంచెం ఎట్లా అంటే ఒక్కరు కాకుండా వీడియోస్ తీసేటప్పుడు పక్కన వాళ్ళు కొంచెం హెల్ప్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే వీడియోస్ మనము క్లారిటీగా వస్తుందా లేదా అనేది ఫ్రంట్ కెమెరాతో ఇప్పుడు నేనే తీసుకోవాలి. నా వీడియో అయితే నేనే మాట్లాడుకోవాలి, అన్నీ నేనే అనమాట. ఎట్లుంటుంది అంటే ఒక డైరెక్టర్ గాను, ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక వీడియోకి మళ్ళీ ఏమంటారు పాటలు పాడేటోళ్ళు ఇట్లా ఉంటాయి కదా, అన్నీ ఒక్కదాని మీదనే. అస్సలు ఎవ్వరి హెల్ప్ లేదు నాకైతే. ఎవ్వరి హెల్ప్ లేకుండా ఇంత దాకా వస్తున్నా కష్టపడి. నిజంగా ఒక ఆడదాని ఏమంటారు, నా కష్టాజీతం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. డాడీ శాలరీ వచ్చేసింది మనకి. పిచ్చోడా, నిజం అనుకోకండి, కాదు ఈ క్యాష్ నాది కాదు. నిజంగా ఇంతసేపు చెప్పిందంతా సొల్లు అన్నమాట. చాలా బాగా యాక్ట్ చేసేవారు. ఏదో చెయ్యాలన్న ఆనందంతో ఇట్లాంటి రోజు కూడా ఒకటి రావాలి అని చెప్పి చేస్తున్నాను. అంటే ఇది నాది కాదు, నా శాలరీ కాదు ఇది, ఓన్లీ వీడియో కోసమే. ఇప్పుడు పట్టుకొని ఇంటికి వచ్చిన, ఆల్రెడీ వేసేయాలి పోయి ఈఎంఐ పైసలు వేయాలన్నమాట. ఈఎంఐ పైసలే దాదాపు దగ్గర ఇవన్నీ కట్ అయిపోతాయి అనమాట. ఇంకా రెంట్ ఇవ్వాలి ఇంటిది. ఇంకా ఇవి కూడా సరిపోవు ఇప్పుడు ఉన్న దానికి తెలుసా, ఇవి కూడా సరిపోవు. ఇంకా బ్యాలెన్సే ఉంది ఆమెకి, ఇన్ని ఉన్నాయి. నిజంగా శాలరీ నిజంగా ఇట్లా తీసుకుని ఒక రోజు అంటూ నాకంటూ రావాలని చెప్పి ఆ దేవుణ్ణి నిజంగా ఎన్నిసార్లు అడుగుతున్నానంటే, మనం అడుగుతాము, ఆయన ఇచ్చే టైంకి అన్నీ ఇస్తాడు. కాకపోతే ఓపికతో ఉండాలి. ఏమంటావు శ్రేయ కదా. నా శాలరీ కాదండి ఇది. నిజంగా నా ఛానల్ ఇంకా మానిటైజే కాలేదు. ఎందుకంటే పెట్టుకుంది రీసెంట్గానే కదా, 2 months అవుతుంది, 2 months 3 months అవుతుంది అంతే. ఇంత లోపల ఛానల్ మానిటైజన్ కావాలంటే తలరాత, అదృష్టం, లక్ అనేది కలిసి రావాలన్నమాట. ఎవరికైనా లక్ ఉన్న వాళ్ళకి తొందరగా ఎట్లా అంటే కొంచెం హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే
కొంచెం హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే తొందరగా అవుతుంది అనమాట. వీడియోస్కి ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళు ఉండాలి, కానీ పక్కన డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి ఆగమే అన్నమాట. నన్ను చాలామంది అంటున్నారు ఆయననే నిన్నట్లేదు, నా మొండి పట్టు నేను చేసేది చేస్తూనే ఉన్నా. నేను ఏదైనా అనుకుంటే సాధించేదాకా దాన్ని వదలనండి, మధ్యలో అస్సలు వదలను అనమాట. గివప్ మనం ఇచ్చేది కాదు, అది మనకి ఇచ్చేదాకా మనం అయితే చేస్తూనే ఉండాలి. ఇంకా నాకు వేరే దారి లేదన్నమాట. ఎందుకంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి అలాట్మెంట్ లేదు. ఇంకో వీళ్ళు ఉన్నారు కదా ఈ సైతాన్లు, చిచ్చర పిడుగులు, ఈ చిచ్చర పిడుగుల వల్ల నేను వెళ్ళలేను జాబ్కి. బయటికి వెళ్తే వీళ్ళ వల్ల వీళ్ళ స్కూల్స్ టైమింగు సెట్ కాదు. ఇంకొకటి మా ఆయనకి బయటికి వెళ్ళి పని చేయడము ఇష్టం లేదు, ఇంట్లోనే ఉండి నువ్వేం చేస్తావో చెయ్యి అని అన్నాడు. చాలు కదా, దానికన్నా సహకరించిండు. లేకపోతే ఈ ఛానల్ నాకు ఇప్పుడుండి కొన్ని వేలల్ల లక్షల సబ్స్క్రైబర్స్ కూడా ఉండేవాళ్ళు. కాకపోతే పెళ్లి కాక ముందుకు ఉండుండే ఛానల్, ఇంకా పెళ్లి కాగానే కొంచెం ఊరికి వెళ్ళిపోయినుండే అనమాట. గుండి పెట్టమంటుండు, ఆగు చేసే పెడతా. ఇట్లుంటుంది వీడియోస్లల్లో. ఇప్పుడు కూడా కుదురుగుంటలేరు, తన్నులు పడ్డాయి, సైలెంట్గా వచ్చి పక్కకు కూర్చుని అనమాట. మస్తు సతాన్సుడు. వీళ్ళ దిక్కేనైతే వీడియోస్కి ఇంకా లేట్ అవుతుంది తెలుసా. చేసుకుందాము అనే టైంలో, అన్నీ సెట్ అయిన టైంలో ఏదో ఒకటి వచ్చి ఆగిపోయి ఇట్లా చేస్తుండే చూడండి, ఇట్లనే ఉంటుంది. బయటికి వెళ్తే కూడా తలకాయ నొప్పి అనమాట. తీయక అట్లా బట్టలు బయటికి వెళ్తే కూడా తలకాయ నొప్పి ఉంటుంది అనమాట. ఇంకా వీళ్ళకి కావాలి గాయనికే ఉన్నాను అనమాట మొత్తానికి. ఇంకా బయటికి వెళ్ళే పరిస్థితి అయితే లేదన్నమాట. ఏదున్నా వీడియోస్ ద్వారా మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తూ, మంచి మంచి విషయాలు చెప్తూ, ఇంకా మంచి మంచి టెంపుల్స్ చూపిస్తూ క్లాప్స్ కొడుతున్నా కొడుకు. నిజంగా ఇట్లాంటి రోజు ఎప్పుడు వస్తుందో అని నేను కూడా చాలా. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. చాలా ఆశతో ఆగుబెట్ట ఇట్లాంటి రోజు ఎప్పుడు వస్తుందా అని చెప్పి నేను కూడా ఎదురు చూస్తున్నాను అనమాట. ఈ డబ్బులు నాది కాదు, ఈ శాలరీ నాది కాదు, సరిపోవు ఇవి కూడా ఉన్న పరిస్థితికి. అందుకే ఏదో ఒకటి చేయాలి, సాధించేదాకా చేస్తూనే ఉంటా. పట్టు వదలని విక్రమార్కురాలినాగా నాకున్నంతలో చేస్తూనే ఉంటా, నేను సతాంసనే ఉంటా. మిమ్మల్ని బయటికి పో, ఎట్లా సతాంసులు చూడండి. నేను డ్యాన్స్ ఆడుతున్నానేమో మాట్లాడుతుంటే ఇంత తలకాయ నొప్పి అంటే నిజంగా అస్సలు నిద్ర ఉంటలేదు తెలుసా ఫ్రెండ్స్. ఛానల్ ఏమంటే పెట్టుకున్నాను వీడియోస్కి, వాయిస్ ఓవర్కి తీసుకుందామన్న టైంకి పక్కన డిస్టర్బెన్స్, నా పక్కన ఇప్పుడు మాట్లాడుతుంటే బండ్లు, 100కి 5 కిలోలు ఉల్లిగడ్డలు, 100కి 5 కిలోలు ఉల్లిగడ్డలు అంటాడు, చికెన్ టికెలా అంటారు, గిన్నెలు గ్లాసులు, ఇన్ని డిస్టర్బెన్స్ మధ్య ఆగిగా సైలెంట్ ఉండిగా చెప్పిన. అరే తుప్పా చదవా, మనిషిని కాబట్టి మర్యాదగా మందు తాగుతున్నాను రా. నువ్వు రాక్షసుడు కాబట్టి రోజు నా రక్తం తాగుతున్నావు, డైలీ నన్ను డీప్ ఫ్రై చేసుకొని తింటున్నావు రా. ఇట్లాంటి రోజు ఒకటి రావాలి అని ఉంది. అది రావాలంటే మీ వల్లనే అవుతుంది అన్నమాట, మీరే సాధ్యము. ఎందుకంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, వీడియోస్ చూడాలి, లైకులు కొట్టాలి, కమెంట్లు పెట్టాలి. మామా నా వల్లే ఇన్ని ప్రాబ్లమ్స్ అవుతుందంటే వెళ్ళిపోతారా మామా? ఇవన్నీ చేస్తేనే నా వీడియోస్ ముందుకు వెళ్తాయి అన్నమాట. ప్లీజ్ చేస్తారు కదా హెల్ప్, చిన్న చిన్న హెల్ప్స్ అండి ప్లీజ్. కానీ నేనైతే ఇట్లా శాలరీ రాగానే ఈ శాలరీని నా గురించి నేను ఖర్చు పెట్టుకోను, ఇదొక్కటి ట్యాగ్ లైన్ పెట్టేసిన అనమాట. అంటే నాకు అంత శక్తి ఆ దేవుడు నాకు ఇచ్చినప్పుడు నేను నా శాలరీని ఫస్ట్ రాగానే ఎవరికి ఇస్తాను, ఏం చేస్తాను, ఆ దేవుడికి అప్పుడే మాట ఇచ్చిన అనమాట. నాకు అంటే ఈసారి గాని తిరుపతి ఏడుకొండ వెంకన్న స్వామి నా వెనకుండి ఈసారిగా నన్ను బతికించినాడా స్వామి, చాలా పెద్ద పుడుస్తాను సార్. ఇప్పటి నుంచి కాదు, హెల్పింగ్ నేచర్ చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచి ఉందన్నమాట. ఇన్ని రోజులు అంటే చూపించలేదు, ఛానల్ లేకుండే కాబట్టి నేను చేసేది. ఇక ముందుకు చూపిద్దాం అనుకుంటున్నా. అది నా శాలరీ దారని అంటే ఇప్పటికీ చేస్తూనే ఉంటాను. కాకపోతే నాదంటూ నా కష్టాజీతం అంటూ ఒకటి ఉంటే దానివల్ల నేను చేసిన అని నా మనసుకు తృప్తి కదా, నా మనసుకు తృప్తి ఎప్పుడు కలుగుతుందా అని ఎదురు చూస్తున్నా.
ఇంకా ఈ వీడియో చూసిన మీరు అందరూ ఏం చేయాలి, ఫస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ చిన్న లైక్ చేయండి, బెల్ గంట ఆన్లో పెట్టుకోండి, గట్టి కొట్టండి నేను వీడియో అప్లోడ్ చేయగానే అది మీ దాకా రావడానికి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, నాకు వచ్చిన శాలరీని 10 మంది గురించి ఖర్చు పెట్టడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను అనమాట. ఇంకా ఎప్పుడు వస్తుందా అట్లాంటి రోజు, ఛానల్ తొందరగా మానిటైజేషన్ చేసుకోవాలి, క్రైటీరియా ఏమంటారు యూట్యూబ్కి ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తూ కూడా ఇన్ని తెలుసుకోవాలి. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిచిపోతున్నాయి, ఇంకా గడుస్తూనే ఉన్నాయి, ఇంకా అవుతూనే ఉన్నాయి అన్నమాట. ఇంకా ప్లీజ్ 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 నా బంగారు తల్లులకి, నా బంగారు అన్నదమ్ములకి, అందరూ నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ లాగానే ప్రతి ఒక్కరికి, కలిసిన వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక హెల్ప్ నా ద్వారా నేను చేయగలిగింది అయితే ఖచ్చితంగా చేస్తాను. అందరు ఈ డబ్బులు నా సొంతమా, నా దగ్గర మిగిలిపోతుందా చెప్పు. పోయేటప్పుడు చేసిన పుణ్యం మూట తీసుకెళ్లగలం తప్ప దాచిన డబ్బుల మూట తీసుకెళ్లగలమా? అందరూ సుఖంగా ఉండటం కంటే కావాల్సిందే ఉంది. ఆ దేవుడికి అప్పుడే మాట ఇచ్చినమాట. ఆ రోజు కూడా వస్తుంది ఫ్రెండ్స్. నిజంగా ఇట్లాంటి క్యాష్ పట్టుకొని మళ్ళీ మీ ముందుకు వచ్చి శాలరీది చేస్తాను ఖచ్చితంగా. ఆ శాలరీ నేను ఏం చేస్తానో కూడా మీకు చూపిస్తాను. ప్రతి ఒక్క పిన్ టు పిన్ రూపాయి కాడ నుంచి లెక్క మీకు చూపిస్తాను నేను. ఓకే, బాయ్ బాయ్. ఆదరిస్తారని కోరుకుంటున్నా.